డివైన్ సోల్ కు స్వాగతం. ఒకప్పుడు ఘనమైన అడవిలో రత్నాకర్ అనే ఒక దొంగ జీవించేవాడు. అతని పని ఒకటే, దారిలో వెళ్లేవారిని దోచుకోవడం. అతనికి పాపం పుణ్యం అనే భావనే లేదు. కుటుంబం కోసం ఏదైనా చేసేవాడు. ఒక రోజు ఆ అడవిలోకి నారద మహర్షి వచ్చారు. రత్నాకర్ అతన్ని కూడా దోచుకోవాలని ప్రయత్నించాడు. కానీ నారదుడు భయపడలేదు. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. దానికి రత్నాకర్ నా కుటుంబం కోసం అని జవాబు చెప్పాడు. నారదుడు ఇలా ప్రశ్నించాడు, నువ్వు చేస్తున్న పాపాలకు నీ కుటుంబం కూడా భాగస్వాములు అవుతారా? ఈ ఒక్క ప్రశ్న రత్నాకర్ జీవితాన్ని మార్చేసింది. రత్నాకర్ ఇంటికి వెళ్లి తన కుటుంబాన్ని అడిగాడు, నేను చేస్తున్న పాపాలకు మీరు కూడా బాధ్యత తీసుకుంటారా? వాళ్ళు చెప్పారు, మేము నీ సంపాదన మాత్రమే తీసుకుంటాం, పాపాలు మాత్రం నీవే భరించాలి. అప్పుడు రత్నాకర్ గ్రహించాడు తాను చేస్తున్నది ఎంత తప్పో. తన మనసులో పాశ్చాత్తాపం మొదలైంది. జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తిరిగి నారదుడి దగ్గరకు వెళ్లి మార్గం అడిగాడు. నారదుడు అతనికి రామనామాన్ని జపించమన్నాడు. రత్నాకర్ కూర్చొని దీర్ఘకాలం తపస్సు చేశాడు. అతని చుట్టూ చీమలు గుట్టకట్టాయి. కాలం గడిచింది. మహర్షి అయ్యాడు. చీమల గుట్ట నుంచి బయటికి వచ్చాడు ఋషి కాబట్టి అతన్ని వాల్మీకి అని పిలిచారు. ఇటువంటి మరిన్ని కథల కోసం డివైన్ సోల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.